కేసీఆర్ కు నోటీస్ అంటూ దిశలో పెద్దగా వచ్చింది వార్త. భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జారీ. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ పై రివిజన్ పిటిషన్ ఎఫెక్ట్. మొత్తంగా 8 మందిపై అభియోగం. ఐపీసీలోని 120B, 420, 386, 406, 409 సెక్షన్ల కింద కేసులు. హరీష్ రావు, స్మితా సబర్వాల్ పేర్లు సైతం మెగా ఎల్ఎన్టీ కంపెనీల పేర్లు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కండి. నోటీసుల్లో పేర్కొన్న సెషన్స్ కోర్టు నాగవెల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో కదలిక అంటూ నోటీసులు జారీ అయింది వీరికి. 1 కె చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి, 2 హరీష్ రావు ఇరిగేషన్ మాజీ మంత్రి, 3 రజత్ కుమార్ ఇరిగేషన్ మాజీ స్పెషల్ సిఎస్, 4 స్మితా సబర్వాల్ సిఎంఓ మాజీ సెక్రటరీ, 5 బి హరిరామ్ ఇరిగేషన్ మాజీ ఇంజనీరింగ్ చీఫ్, 6 ఎన్ శ్రీధర్ నాటి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, 7 కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్, 8 సురేష్ కుమార్ జనరల్ మేనేజర్ ఎల్ఎన్టీ కంపెనీ అంటూ నోటీసులు ఈ 8 మందికి జారీ అయినట. అయితే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, శ్రీధర్ తో పాటు మెగా అండ్ ఎల్ఎన్టీ కంపెనీకి పేర్లు సైతం ఉన్నాయి. అయితే వచ్చే నెల 5న జరగనున్న విచారణకు వీరంతా హాజరు కావాలని నోటీసుల్లో కోర్టు పేర్కొంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ దర్యాప్తు జరుపుతూ ఉండగానే భూపాలపల్లి సెషన్స్ కోర్టు నుంచి సైతం 8 మందికి నోటీసులు జారీ కావడం గమనార్హం. ఇక్కడ ఈ 8 మందిపై ఐపీసీలోని 120B, 386, 406, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ లో పిల్లర్లకు డ్యామేజ్ జరిగినప్పుడే నాగవెల్లి రాజలింగమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్, హరీష్ రావు సహా 8 మందిని నిందితులుగా చేర్చాలని కోరారు. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ ఘటనపై స్పందించి మేడిగడ్డ ఘటన వెనుక వామపక్ష తీవ్రవాదుల కుట్ర ఉందని వామపక్ష తీవ్రవాదుల కుట్ర ఉందని అన్నారట. వామపక్ష తీవ్రవాదుల కుట్ర ఇక్కడ చూడండి. కోణంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కుట్ర కోణం లేదని తెలిసి ఎఫ్ఐఆర్ ను రద్దు చేశారు. అయితే దీని కొనసాగింపుగా రాజలింగమూర్తి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. ఇందుకు నిర్దిష్ట కారణాలను వెల్లడించలేదని పేర్కొన్న పిటిషనర్ రాజలింగమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఒరిజినల్ పిటిషన్ దాఖలు చేసిన కోర్టులోనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలోనే భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన అనంతరం అది జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టుకు బదిలీ అయిందంటూ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులట. ఏ స్థాయిలో ఎవరు బాధ్యులో చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై భాగమైన మేడిగడ్డకు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యత లోపం, డిజైన్ తో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం, అది అసలు ముచ్చట. నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీ నిర్మించిన ఎల్ఎన్టీ ప్రతినిధులను ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొనడంతో ఈ 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న విచారణ జరగనున్నందున ఈ 8 మంది హాజరవుతారా లేక వారి తరపున న్యాయవాదులను పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది అంటూ. ఆసక్తికరం ఏం లేదు, ఖచ్చితంగా లాయర్లని పంపుతారు. కానీ ఇక్కడ చూడండి, అసలు బ్యారేజీ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు, అది ఓన్లీ మెయింటెనెన్స్ లోపమే అని చెప్పినటువంటి కేసీఆర్ కి ఇట్లా జరుగుతూ ఉంటాయి అని చెప్పడం మాత్రం ఆ రోజు అది మాకేం సంబంధము, అదొక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినాము, కట్టిండ్రు. సో కట్టిన తర్వాత 1,00,000 కోట్ల ప్రాజెక్టుల ఉన్నటువంటి ఆ రిజర్వాయర్లు ఆ ఏవైతే ఉన్నాయో వాటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర ఏదైనా సమస్య వస్తే వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అది అప్పుడున్నప్పుడు మాది, ఇప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. రిపేర్ చేసి నడిపించాల్సింది పోయి, రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించాల్సింది పోయి, కాంగ్రెస్ కావాలనే మమ్మల్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు ఆ పిల్లర్లు కుంగడం వల్ల రైతులకు అన్యాయం చేయడంతో పాటు బీఆర్ఎస్ ని ఎట్లా బదనాం చేద్దామనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. అందుకోసమే దానిపైన న్యాయ విచారణ కూడా కంటిన్యూ చేస్తా ఉంది.
ఇది ప్రభుత్వాలు చేయాల్సిన నిరంతర ప్రక్రియ. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మెయింటెనెన్స్ చేస్తా ఉండాలి తప్ప ఇట్లా ఆ రోజు నిర్మాణ లోపం ఉంది, డిజైనింగ్ లోపం ఉంది అని చెప్పి మా మీద మాట్లాడొద్దు అని చెప్పి కేసీఆర్ చెప్పాడు. కానీ ఇవాళ ఏం తేలుతా ఉందంటే ఖచ్చితంగా ఆనాడు వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుడు నిర్మాణం ఏదైతే ఉందో, ఆ నిర్మాణంలోనే లోపాలు. తప్పుడు నిర్మాణం అంటే ఆ డిజైన్ లోనే లోపం ఉండడము, అవసరం లేని చోట కట్టడము, పైగా ప్రాణేద చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం అని చెప్పి రివర్స్ ఇంజనీరింగ్ అంటే రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చినటువంటి నీళ్ళని రైతులకు అందిస్తాని వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులతో పాటు ఇంకా అది మన మీద ఒక భారం లెక్క అయిపోయింది రాష్ట్రం పైన. 1,00,000 కోట్ల ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల మంది రైతులకు లబ్ధి జరగాలి, ఎన్ని కోట్ల అంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. సో అది జరుగుతుందా లేదా అనేది మనందరికీ తెలుసు. వాళ్ళు చెప్పినా కూడా అదంతా కూడా ఎంత మేరకు పోతున్నాయి, ఎక్కడ వరకు పోతున్నాయని వీళ్ళు నీళ్ళ లెక్కలతో సహా మనకు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అయితే అయినప్పటికీ కేసీఆర్ మెడకు ప్లస్ అప్పుడున్నటువంటి అధికారులందరికీ కూడా చుట్టుకుంది ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం. సో కుంగిన పిల్లర్లు ఇలా జీవితాలని కూడా కుంగదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక నోటీసులు వస్తే వాళ్ళు ఏమీ హాజరు కావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా లాయర్లను పెట్టుకుంటారు. లీగల్ సెల్ కు కోట్లాది రూపాయలు కేటాయించడం అని చెప్పిన కేసీఆర్ లీగల్ సెల్ ద్వారా అంటే లీగల్ టీం ద్వారానే ఎదుర్కోబోతున్నాడు అనేది మనకున్న అంశం, మనకున్న వార్త.